హాయ్, ఈ సర్క్యూట్ లో మేము ముందుగా నిర్మించిన పవర్ ఇండికేటర్ సర్క్యూట్ తో పాటు పుష్ బటన్లు మరియు బజర్ వంటి భాగాలను ఉపయోగిస్తాము. ఈ సర్క్యూట్ ను టింకర్కాడ్ లో నిర్మించి దానిని అనుకరిద్దాం. మేము మొదట విద్యుత్ సరఫరా సర్క్యూట్ ను నిర్మిస్తాము. ఇది మా ప్రాజెక్టులన్నింటికీ సాధారణం. ఇంతకు ముందు చూసిన సర్క్యూట్ రేఖాచిత్రంలో పేర్కొన్న భాగాలను గీయండి. కాబట్టి మేము USB స్టాండర్డ్ A కనెక్టర్, LED రెడ్ మరియు 1K ఓమ్స్ విలువ కలిగిన రెసిస్టర్ ని గీస్తాము. మేము ఈ క్రింది విధంగా కనెక్ట్ చేస్తాము. నిరోధకం యొక్క టెర్మినల్ 2కి USB యొక్క 5V పాజిటివ్. ఇది సానుకూల రేఖ కాబట్టి మేము వైర్ రంగు ఎరుపు. రెసిస్టర్ యొక్క టెర్మినల్ 1, LED యొక్క యానోడ్. USB కనెక్టర్ యొక్క భూమికి LED కాథోడ్ ను ఎంపిక చేస్తాము. ఇది నెగటివ్ లైన్ కాబట్టి మనం వైర్ కలర్ బ్లాక్ ని ఎంచుకుంటాము. మేము ఇప్పుడు మిగిలిన సర్క్యూట్ ను పూర్తి చేస్తాము. దీనికోసం మేము భాగాల లైబ్రరీ నుండి పుష్ బటన్లు మరియు బజర్లను గీయాలి మరియు వాటిని ఈ క్రింది విధంగా వైర్ చేస్తాము. రెసిస్టర్ యొక్క టెర్మినల్ 2 నుండి పుష్ బటన్ 1 యొక్క టెర్మినల్ 2B. పుష్ బటన్ 1 యొక్క టెర్మినల్ 1A బజర్ యొక్క పాజిటివ్ కు. LED యొక్క కాథోడ్ కు బజర్ యొక్క ప్రతికూలత. పుష్ బటన్ 2 యొక్క టెర్మినల్ 1B నుండి పుష్ బటన్ 1 యొక్క టెర్మినల్ 1A. పుష్ బటన్ 2 యొక్క టెర్మినల్ 2A బజర్ యొక్క పాజిటివ్ వరకు. మేము ఇప్పుడు సర్క్యూట్ పూర్తి చేశాము. అనుకరణను ప్రారంభిద్దాం. మెరుస్తున్న ఎరుపు రంగు LED సర్క్యూట్ పవర్ చేయబడిందని సూచిస్తుంది, కానీ సర్క్యూట్ తెరిచి ఉన్నందున బజర్ ధ్వనించడం లేదు. మేము ఈ బటన్ 1 పుష్ చేసి సర్క్యూట్ ను మూసివేసినప్పుడు బజర్ ధ్వనిస్తుంది. మేము పుష్ బటన్ ను మళ్లీ విడుదల చేసినప్పుడు సర్క్యూట్ తెరిచి ఉంటుంది మరియు బజర్ ధ్వనించదు. మేము ఈ బటన్ 2 నొక్కి సర్క్యూట్ ను మూసివేసినప్పుడు బజర్ ధ్వనిస్తుంది. మేము మళ్లీ పుష్ బటన్ ను విడుదల చేసినప్పుడు సర్క్యూట్ తెరిచి ఉంటుంది మరియు బజర్ ధ్వనించదు. ఇది OR లాజిక్. పుష్ బటన్ 1 లేదా పుష్ బటన్ 2 లేదా రెండింటినీ నొక్కినప్పుడు బజర్ ధ్వనిస్తుంది. నిజ జీవితంలో OR లాజిక్ ఇలా పనిచేస్తుంది. ఈ సర్క్యూట్ అనేక అనువర్తనాలను కలిగి ఉంది. కొన్ని ఉదాహరణలు సిబ్బంది గంటలు, ప్రయాణికుల గంటలు మరియు మొదలైనవి కావచ్చు. మీ స్వంత సర్క్యూట్ ని నిర్మించుకోవచ్చు. ఇమేజ్ ఫైల్ ను డౌన్లోడ్ చేసి అసైన్మెంట్ లో సమర్పించండి. సర్క్యూట్ వివరణ. ఈ ప్రాజెక్ట్ లో కరెంట్ 2 క్లోజ్డ్ పాత్ లలో ప్రవహిస్తుంది. పాత్ 1 అనేది ప్రాజెక్ట్ 1లో ముందుగా చూసిన పవర్ ఇండికేటర్ సర్క్యూట్. పవర్ అప్ చేసినప్పుడు సర్క్యూట్ పవర్ చేయబడిందని సూచిస్తూ ఎరుపు రంగు LED మెరుస్తుంది. పుష్ బటన్లో దేనినైనా నొక్కినప్పుడు USB యొక్క పాజిటివ్ 5V టెర్మినల్ నుండి పుష్ బటన్ల ద్వారా బజర్ ద్వారా గ్రౌండ్ నెగటివ్ కు కరెంట్ ప్రవహిస్తుంది. పాత్ 2 ని పూర్తి చేసి క్లోజ్డ్ సర్క్యూట్ ను ఏర్పరుస్తుంది మరియు బజర్ ధ్వనిస్తుంది. అలాగే మీరు పుష్ బటన్ రెండింటినీ నొక్కినప్పుడు కరెంట్ వాటి ద్వారా ఏకకాలంలో ప్రవహిస్తుంది. ఆపై బజర్ ధ్వనిస్తుంది. పుష్ బటన్ నొక్కినప్పుడు కరెంట్ ప్రవాహం ఉండదు కాబట్టి బజర్ ధ్వనిని విడుదల చేయదు. ఆనందించండి. చీర్స్.